దేవుని నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ఆగస్టు 20వ తేదీ లేఖన భాగము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయములో నుండి దేవుని యొక్క వాగ్దానము 10వ వచనము. మరి మనము దేవుడిని ప్రేమించినప్పుడు తన ఆత్మ వల్ల మనకి ఏమి దేవుడు సిద్ధపరిచి ఉన్నాడో వాటిని బయలుపరిచి ఉన్నాడు. హల్లెలూయా. అవును, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా దేవుడు మనకి ఏమైతే ఇవ్వబోతున్నాడో, ఏదైతే మనకి అందించబోతున్నాడో వాటిని తన ఆత్మ ద్వారా మనకి బయలుపరుస్తాడు. మరి లూకా సువార్త 2వ అధ్యాయము 26వ వచనములో సుమియోను అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు వృద్ధుడు, మరి మరణమైతే రావటం లేదు. పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేశాడు, నన్ను నువ్వు చూచువంత వరకు మరి నువ్వు మరణించవు. క్రీస్తుని చూడనంత వరకు అతడు మరణం లేదు. వయసు పెరుగుతుంది, లోకానికి విరుద్ధముగా మరి ఎక్కువ వయసు ఆయనకు ఉండొచ్చు. అదే సమయంలో అన్నా అనే ప్రవక్తని కూడా 2వ అధ్యాయంలో ఉంటుంది. ఆమె 84 సంవత్సరాలు ఎదవరాలుగాను, 7 సంవత్సరాలు పెనిమిటితో ఉన్నప్పటికీ 91. అలాగనే ఒకవేళ ఆమె వివాహం 15 సంవత్సరాలు అయితే దగ్గర 116 సంవత్సరాలు ఆమెకు ఉన్నాయి. వీరు కూడా దేవుని యొక్క పరిశుద్ధాత్మ వల్ల మనల్ని దేవుడు బాగా గమనించండి, సుమియోనైతే యేసు ప్రభుని చూడకుండా చనిపోడు. అలాగనే హన్నానే ప్రవక్తిని తనని ఈ లోకంలో ఎందుకు పుట్టించాడు అంటే మందిరంలో ఉండి మరి సేవ చేయాలి. ఉపవాస ప్రార్థనలతో మరి రెయ్యింబగులు సేవ చేయుచున్నది. అవునండి, ఈ భూమి మీద నిన్నెందుకు పుట్టించాడో పరిశుద్ధాత్మ దేవుని నువ్వు కానీ అడిగితే నీకు బయలుపరుస్తాడు. మనకైతే అర్థం కాదు, కానీ ఈ భూమి మీద మరి నువ్వు నేను ఎందుకు జన్మించాము అనేది మన పనులు చేసుకున్నా, మనకి వివాహాలైనా బిడ్డలున్నా దేవుని యొక్క చిత్తం ఏంటో ఈ భూమి మీద మన ద్వారా చేయాలనుకున్న పనిని మరి చేయాలని ఆశపడతాడు. దానికి నువ్వు సహకరించాలి. హల్లెలూయా. అవును, అలాంటి విషయాలు మరి దేవుడు మనకు బయలుపరుస్తాడు. యేసేపు కూడా బయలుపరిచాడు కళ ద్వారా, నువ్వు అధికారు అవుతావని. కానీ 23 సంవత్సరాలు అతడు అనేక శ్రమలు, మరి ఇనుము అతని బాధించింది, సంఖ్యలు బాధించాయి. అయితే చివరికి బంగారు గొలుసు మెడలో పడింది. అవును, హల్లెలూయా. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా వాడుకున్నట్లుగా దేవుడు నిన్ను ప్రేమించాడు. నీ కొరకు దాచి ఉన్న వాటిని నీవు గమనించుకొని, ప్రభా నన్ను ఇందుకే కదా ఈ లోకాన్ని నువ్వు పుట్టించిందని కానీ నువ్వు కానీ ఇష్టపడినట్లయితే దేవుడు గొప్ప కార్యం నీ పక్షాన జరిగిస్తాడు. ఒప్పుకోవలసిన పాపాన్ని మనం చూసినట్లయితే 14వ వచనంలో ప్రకృతి సంబంధమైన మనిషి ఆత్మ విషయాలను గ్రహింపడు. అవునండి, దేవుని యొక్క ఆత్మ కలిగినప్పుడు ఆత్మానుసారంగా జీవిస్తాం. ఆత్మ లేనప్పుడు ప్రకృతి ఈ లోక సంబంధముగా ఈ లోకం వరకే ఆలోచన చేస్తారు. ఈ లోకములో మరి లూకా సువార్త 16వ అధ్యాయములో మరి ధనవంతుడు ఉన్నాడు. అతడు ఎలాగంటే బాగా గమనించండి, అతడు ఊదా రంగు వస్త్రములు ధరించుకుంటూ ఎల్లప్పుడూ బాగా గమనించండి ఎల్లప్పుడూ సుఖపడుతూ ఉండేవాడు. హల్లెలూయా. ఎల్లప్పుడూ ఏం చేస్తున్నాడండి? సుఖపడుతూ ఉన్నాడు. ఆ సుఖము అనేది చాలా భయంకరమైందండి. ఎప్పుడు దేవుడు చేసిన మేలుని మర్చిపోయి ఎప్పుడు సుఖపడుతూనే ఉన్నాడు. అలా సుఖపడటం కోసమే తన జీవితం అనుకున్నాడే కానీ, నేను ఎందుకు ప్రభు నాకు ఇంత ధనాన్ని ఇచ్చాడు, ఆయుష్ ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, మంచి ఆరోగ్యం నాకు ఇచ్చాడు కదా అని ఇవన్నీ తెలుసుకోకుండా ప్రకృతి సంబంధంగా మరి ధనవంతుడైన మరి ఆ వ్యక్తి ఉదారంగ వస్త్రమును ఆయా సన్నపనార వస్త్రమును ధరించుకుంటూ బహుదినము ప్రతిదినము బహుగా సుఖించేవాడు. సుఖం కొరకే జీవితం అనుకున్నాడు, కానీ ఇది దేవుడి కోసం అనుకోలేదు. దరిద్రుడైన లాజరు మరి దేవుడి చిత్తాన్ని చేశాడు. అంటే ఆ దరిద్రుడే గాని, బలహీనుడే గాని, అనారోగ్యం ఉన్నప్పటికీ దేవుడి చిత్తాన్ని చేశాడు. అందుకే అతడు పరదేశిలో పరలోకములో బాగా గమనించండి, అనగా ఆ యొక్క అబ్రహాము రొమ్మున అతడు సంతోషంగా ఉన్నాడు. ధనవంతుడైతే వేదన, ప్రకృతి సంబంధి, లోక సంబంధి దైవ రాజ్యాన్ని చేరుకోలేడు. ఆత్మ సంబంధి మాత్రమే పరలోకానికి వెళ్తారు. చివరిగా 5వ వచనాన్ని మనం చూసినట్లయితే 5వ వచనంలో రాయబడిన మాట మనం గమనించినట్లయితే ఏమని ఉంటదంటే, మన యొక్క విశ్వాసము
దేవుని యొక్క శక్తిని ఆధారం చేసుకొని ఉండాలి. హల్లెలూయా. దేవుని యొక్క శక్తిని ఆధారం చేసుకొని, ఏదైనా సరే నీ శక్తి కాదు, నువ్వు దేవుని నమ్ముకున్నప్పుడు దేవుని యొక్క శక్తిని ఆధారం చేసుకొని ఉండాలని వాక్యం సెలవిస్తుంది. అది కంటితో చూసేది కాదండి. ఇద్దరు గుడ్డివారు మత్తయి సువార్త 9వ అధ్యాయంలో యేసు ప్రభువారు వెళ్తున్నాడని, మరి దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించమని కేకలు వేసినప్పుడు మరి అక్కడ ఉన్నవారు ఊరుకుండుడి అని చెప్పారు. కానీ వారు మరి బిగ్గరగా కేకలు వేసి దేవుడు నిలిచి వాళ్ళని పిలిచి, నేను చేయగలను నమ్ముతున్నారంటే, నమ్ముతున్నాం ప్రభు అన్నారు. ఈ నమ్మకాన్ని బట్టి మీకు మరి కళ్ళు ప్రసాదిస్తానన్నట్టుగా దేవుడు వాళ్ళ కళ్ళు ముట్టి స్వస్థపరిచాడు. అవును, దావీదు శక్తి లేదు గొల్లియాతును కొట్టాడు, కానీ దేవుడి శక్తిని ఆధారం చేసుకున్నాడు. మనము బలహీనమే, కానీ మనం నమ్ముకున్న దేవుడు బలవంతుడు. దావీదు సింహాన్ని చీల్చివేసినట్టు బాగా గమనించండి. దేవుని యొక్క ఆత్మతో నిన్ను బలపరచు అనేది నువ్వు సమస్తమును చేయగలవు. అలా చేసే కృప దేవుడు మనకి. అయితే మనం దేవుని యొక్క శక్తిని ఆధారం చేసుకుని ఉందుము గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, నీకు స్తుతులు స్తోత్రాలు నాయన. ఆత్మ వలన అనేక విషయాలు మాతో మాట్లాడే తండ్రి, నీకు వందనములు స్తోత్రాలు నాయన. పరిశుద్ధుడా, నీకే వందన. మీ నామానికి వందనాలు. నీ ఘనమైన పాదపత్రం అయ్యా, వింటున్న వారిని దీవించి ఆశీర్వదించండి. లవస తక్కలు తీర్చండి, సహాయము దయచేయండి నాయన. గొప్ప దేవుడా, నీకే వందనాలు. మీ నామానికి వందనాలు. నీ ఘనమైన పాదపత్రం ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించమని, మహిమను తెచ్చుకోమని, ఘనత తెచ్చుకోమని, ప్రభావాలు నువ్వే తెచ్చుకోమని ప్రతి బిడ్డని దీవించి అయినా నీ మీద ఆధారపడినట్లుగా విశ్వాసం అంటే నిన్ను, నీ శక్తిని ఆధారం చేసుకునేటట్లుగా ఉన్నట్లుగా దయచేయమని, ప్రతి బిడ్డకి మంచి ఆయుష్, ఆరోగ్యము, బలము, శక్తి అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమె తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మక దీవెన సదాకాలం అందరి తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా.